హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. సో గైస్, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. సో రీసెంట్గానే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. గ్రూప్ 1లో 89 వేకెన్సీస్ అండ్ గ్రూప్ 2లో మనకు 500 పైన వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చింది. బట్ డెఫినెట్గా ఇప్పుడు మన ముందున్న ముఖ్యమైన పని ఏంటంటే 100% ప్రాపర్ ప్రిపరేషన్ ఉండాలి. సో దానికోసం మన విష్ణు ఐఎస్ అకాడమీ నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరి కోసం ఒక ప్రాపర్ ప్లాన్ తోటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన కంప్లీట్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండిటికి కావాల్సిన కంప్లీట్ టెస్ట్ సిరీస్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం రీసెంట్ ట్రెండ్స్ చూస్తే మన విష్ణు ఐఎస్ అకాడమీ నుంచి యూపీఎస్సీలో మనకు రీసెంట్గా ఆల్ ఇండియా 3 ర్యాంక్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా టోటల్ ర్యాంక్స్ చూసుకుంటే మనకు 70+ ర్యాంక్స్ మన అకాడమీ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రీసెంట్గా మనకు రిజల్ట్స్ వచ్చాయి. అందులో కూడా మనకు 30+ స్టూడెంట్స్ మనకు డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యారు. సో రీసెంట్గానే వాళ్ళు క్లియర్ చేశారు. సో వాళ్ళందరూ కూడా మన విష్ణు ఐఎస్ అకాడమీ నుంచి ఉన్నారు. అదేవిధంగా మనకు రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మనకు ప్రిలిమ్స్ రిజల్ట్స్ రావడం జరిగింది. మనకు మోర్ దెన్ 90 స్టూడెంట్స్ మన బ్యాచ్లో ఉంటే అందులో 50% స్టూడెంట్స్ క్లియర్ చేసి ఇప్పుడు మెయిన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉంది మనకు. సో అదే వేలో ఏదైతే మనకు రీసెంట్గా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తున్నామో కొంత మారుతూ ఉన్నాయి, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మారుతున్నాయి. సో అదే ప్యాటర్న్లో మనకు ఎగ్జామ్ని బేస్ చేసుకొని రీసెంట్గానే మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి కంప్లీట్ సిలబస్ కూడా మారడం జరిగింది. సో ఈ లేటెస్ట్ ప్యాటర్న్ లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా యునీక్ వేలో మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2ని క్లియర్ చేయడానికి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ప్రాపర్గా మీకు క్వశ్చన్ ఇక్కడ టెస్ట్ సిరీస్లో ప్రొవైడ్ చేయబడుతుంది. ఒక్కసారి దీని డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. సో ఒకసారి ఇక్కడ గమనించండి. ఫస్ట్ మనకు ఇంతకుముందు ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండే. ఇప్పుడు మనకు ఇక్కడ ఫస్ట్ ప్రిలిమ్స్ లెవెల్ దాన్ని మనము స్క్రీనింగ్ టెస్ట్ కూడా అంటాము. అదేవిధంగా మనకి ఇక్కడ మెయిన్స్ ఉంటుంది. సో ఈ ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్లో మేజర్గా మనకు 5 డిఫరెంట్ కేటగిరీస్లో ఈ 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ నుంచి 30 మార్క్స్. ఒకసారి ఇక్కడ మీరు సిలబస్ డీటెయిల్గా చూసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్స్లో చూస్తే మనకి ఇక్కడ ఓన్లీ పేపర్ 1 పేపర్ 2 అని ఉంది. ఈ పేపర్ 1లో 2 సెక్షన్స్, పేపర్ 2లో 2 సెక్షన్స్ ఉన్నాయి. సో ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి మనకు 75 మార్క్స్. సో ఓవరాల్గా 300 మార్క్స్ మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ అయితే మనకు జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ రెండు కలిపి 150 మార్క్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఫుల్ క్లారిటీ ఉండాలి. సో ఇది లేటెస్ట్ న్యూ ప్యాటర్న్ ప్రకారం మనం టెస్ట్ సిరీస్లో డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. సో ఒకసారి ప్రిలిమ్స్ గురించి మాట్లాడితే ఈ ప్రిలిమ్స్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ కవర్ అయ్యే విధంగా మనం ఇచ్చే టెస్ట్లు టోటల్ 24 టెస్ట్ ఉంటాయి. ఈ టోటల్ 24 టెస్ట్ కూడా ప్రాపర్గా ఎంటైర్ సిలబస్ కవర్ అయ్యే విధంగా ఒకసారి మనం గమనిస్తే రీసెంట్గా ఎగ్జామ్ ప్యాటర్న్స్ మారుతున్నాయని చెప్పాను, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతున్నాయని చెప్పాను. అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం అనలిటికల్ బేస్డ్ సెంటెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాము. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా ఒక సెంటెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటే అక్కడ 4-5 ఆప్షన్స్ ఉంటే అందులోకి వెళ్ళి మనము డిఫరెంట్ కాన్సెప్ట్స్ని కవర్ చేసే విధంగా అంటే మనం ఫ్రేమ్ చేసే క్వశ్చన్స్ చూస్తే మీకు ఈ 24 టెస్ట్ మీరు ఫోకస్ చేయగలిగితే ఎంటైర్ సిలబస్ కవర్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దీంతో పాటు ఇక్కడ మనం ఎలా డివైడ్ చేసాము, సో 14 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. అంటే నేను సిలబస్లో చూపించిన విధంగా ఏవైతే 5 సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్ నుంచి 30 మార్క్స్ అని చెప్పిన అందులో కూడా సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా వాటిల నుంచి ఇండివిజువల్గా మనం క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్లాన్ కూడా చూపిస్తాను, దాని యొక్క షెడ్యూల్ కూడా చూపిస్తాను, ఏ రోజు ఎలా ఎగ్జామ్ ఉంటుంది. ఈ 14 సెక్షనల్ టెస్ట్ అంటే ఫస్ట్ లెవెల్లో మనకు ఈచ్ టాపిక్ నుండి ఈచ్ కేటగిరీ నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్స్ మనం కవర్ చేయవచ్చు. అక్కడ ఒక రౌండ్ రివిజన్ అయిపోతుంది. దాంతోపాటు రివిజన్ టెస్ట్లు కూడా మనం ఇక్కడ 5 రివిజన్ టెస్ట్లు ఇస్తున్నాము. సో ఆ రివిజన్ టెస్ట్లు ఏమవుతుంది, ఫస్ట్ లెవెల్లో ఒక లెవెల్ మీకు ప్రిపరేషన్ అయిపోతుంది. సెకండ్ ఓవరాల్గా అందులో ఉన్న 5 సెక్షన్స్ నుంచి కంప్లీట్ రివిజన్ టెస్ట్లు మీకు ఇక్కడ కవర్ అయిపోతాయి. అండ్ రిమైనింగ్ ఇక్కడ మనకు 5 మనకు ఫుల్ లెంత్ టెస్ట్లు ఉన్నాయి. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత టెస్టులు రాస్తామనంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం క్రాక్ చేయాలంటే మనకున్న 500 వేకెన్సీస్లో మనం డెఫినెట్గా క్రాక్ చేయాలంటే ఇప్పటి నుండే ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది, నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో సో ప్రిపరేషన్ కంటే ఎక్కువ మనం చదివిన దాన్ని మనం అనాలిసిస్ చేసుకోవడం, టెస్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో చదువుతాం అయిపోతుంది, చాలామంది చదువుతుంటారు అయిపోతుంది. బట్ ఎవరైతే
ప్రాపర్గా ప్యారలల్గా మనం చదువుతున్న దాన్ని టెస్ట్ చేసుకోవడం వరకు. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు కరెంట్ అఫైర్స్ అవుతున్నారు, సో ఇండియన్ ఎకానమీస్ అవుతున్నారు, ఇండియన్ పాలిటిక్స్ అవుతున్నారు, ఎనీ సబ్జెక్ట్ యూ టేక్. సో అందులో నుంచి మనం ఎంతగానం చేయగలుగుతున్నాం, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతున్నాం, ఎన్ని రాంగ్ అవుతున్నాయి. అంటే ఒక టెస్ట్ అటెంప్ట్ చేయడం ఒకటే కాదు, దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. సో అనాలిసిస్ చేసుకొని మనం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కు మీకు ఎక్కడ రాంగ్ అయింది, ఎక్కడ అలాంటి అనాలిసిస్ మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా 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 ఇంపార్టెంట్. దానికి ఈ టెస్ట్లు అనేది ఈ రోజు నుంచే, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి ప్యారలల్గా జస్ట్ యూ హౌ టు follow all these tests properly. Whatever schedule you will give, according to that you have to follow without fail. Then definitely you can crack this exam. So అందుకనే మనం ఇక్కడ 3 పాయింట్స్గా డివైడ్ చేసి ఫుల్ లెంత్ టెస్ట్లు, సెక్షనల్ టెస్ట్ అండ్ రివిజన్ టెస్ట్ ఇచ్చాము. అక్కడ మీకు 3 times కంప్లీట్ రివిజన్ అయిపోతుంది, అంటే మీరు ఎగ్జామ్ రాసే లోపు. సో ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఇక్కడ గమనిస్తే, మనం ప్రిపేర్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా 100% నేను చెప్పినట్టుగా ఏదో సింగిల్ లైన్ క్వశ్చన్, స్టేట్మెంట్ క్వశ్చన్స్ కాకుండా ఇక్కడ ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఒక స్టేట్మెంట్స్ బేస్డ్, అనలిటికల్ బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో మన ఎక్స్పీరియన్స్డ్ టీమ్ మనకు మన విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి ఈ క్వశ్చన్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 100% యూనిక్ అండ్ ది బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఇక్కడ ఉంటుంది. అండ్ అదేవిధంగా నేను రీసెంట్ ట్రెండ్స్ అని చెప్పాను, మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో బికాజ్ మనం ఇచ్చే కంటెంట్, మనం ఇచ్చే క్వాలిటీ కంటెంట్, మనం ఇచ్చిన టెస్ట్లు చాలామందికి చాలా ఉపయోగపడేవి. అదేవిధంగా అదే ప్యాటర్న్లో యూపీఎస్సీలో కూడా మనకు చాలా మంచి ర్యాంక్స్, 70+ ర్యాంక్స్ అంటే ఈజీ కాదు, అది కూడా ఆల్ ఇండియా 3 ర్యాంక్ కూడా రావడం జరిగింది. సో అవన్నీ కూడా మనం ఇచ్చే క్వాలిటీ కంటెంట్, మనం ఇచ్చే టెస్ట్ సిరీస్ వల్ల. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కూడా మనం అదే ట్రెండ్లో ఏదైతే యూపీఎస్సీకి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ఇచ్చామో ఇక్కడ కూడా అదే రేంజ్లో మనం క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నేను చెప్పినట్టుగా మనం ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా టోటల్ ఎంటైర్ సిలబస్ కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా మనం సెంటెన్స్ బేస్ ఇచ్చినప్పుడు అక్కడ 4 పాయింట్స్ ఉంటే 4 డిఫరెంట్ టాపిక్స్ అండ్ ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తాం. సో అట్లా మనకు ఎంటైర్ సిలబస్ కవర్ అవడానికి అవసరం ఉంటుంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే, మనం ఇచ్చే టోటల్ 24 టెస్ట్ మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. సో మిమ్మల్ని మీరు మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ జరిగే వరకు కూడా. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇది కంప్లీట్ ఆన్లైన్ మోడ్ ఉంటుంది ప్రతి ఒక్కరు. సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఇక్కడ మనకు బైలింగ్వల్ ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకొని రాసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ ఆన్లైన్ మోడ్ ఉంటుంది. ఇంకొక హైయెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఇది ఆన్లైన్ టెస్ట్, మనం ఖాళీ టెస్ట్లు ఇవి ఇచ్చి వదిలేయకుండా మీరు డెఫినెట్గా ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు రిజల్ట్ వస్తుంది, మీ ర్యాంక్ వస్తుంది, అదేవిధంగా మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకుంటారు. బట్ ఇన్ కేస్ ఏ పాయింట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనం రెగ్యులర్గా టెస్ట్ బేసిస్ మీద మనం అక్కడ డౌట్ సెషన్స్ కూడా పెడుతున్నాము. అంటే డైరెక్ట్గా ఆన్లైన్లో మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ మీకు డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు. సబ్జెక్ట్ బేసిస్ మీద మీకు ఎలాంటి పర్టికులర్ డౌట్ ఉన్నా మీరు నోట్ చేసుకొని ఆ డౌట్ సెషన్స్ కూడా మీరు అటెండ్ అవ్వాలి. సో అటెండ్ అయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అంటే మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని అడగవచ్చు, మీకు ఈ పర్టికులర్ పాయింట్లో డౌట్ ఉందంటే 100% మీకు క్లారిటీ. అంటే సో ఒక పేపర్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి, తర్వాత మీకు డౌట్స్ ఉంటే డౌట్స్ క్లియర్ సెషన్స్ అటెండ్ అయితే 100% క్లారిటీ వస్తుంది. అంటే మీరు 24 టెస్ట్ మనం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫాలో అయితే వితౌట్ ఎనీ డౌట్ డెఫినెట్లీ యూ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ టెస్ట్లు మనకు 13th సెప్టెంబర్ అంటే ప్రిలిమ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమ్స్ ఎవ్రీ వెడ్నెస్డే ఉంటుంది. 13th రోజు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే మీరు ఆ లోపే ఇమీడియట్గా ఈ కోర్సులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ టెస్ట్ సిరీస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 100% మీకు ప్యారలల్గా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మిస్ చేసుకోకుండా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, క్లియర్ డీటెయిల్స్ ఇస్తాము. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రీసెంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ మనం చూసుకుంటే, సో మన అకాడమీ నుంచి 30+ రిజల్ట్స్ వచ్చాయి రీసెంట్గానే. సో చాలామంది స్టూడెంట్స్ సో మనం ఇచ్చిన కంటెంట్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ చాలా చాలా ఉపయోగపడని చెప్పారు. సో దానివల్ల మనకు మంచి ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. సో ఇంకొకటి మీరు చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గైస్, చాలా క్వశ్చన్స్ మీకు మార్కెట్లో దొరకవచ్చు, ఎక్కడైనా దొరకవచ్చు. బట్ ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు యూజ్ చేస్తున్నారు, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో ఈజ్ దట్ క్వశ్చన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 2, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఏబీపీఎస్సీ గ్రూప్ 2. సో ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు యూజ్ అవుతున్నాయని మనం చాలా అనాలిసిస్ చేసుకోవాలి. సో అందుకే ఇక్కడ రీసెంట్ ఎగ్జామ్లో మనకు ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో చూసుకుంటే, సో మనకు 129 క్వశ్చన్లో 78 క్వశ్చన్స్ మనం ఇచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ రావడం జరిగింది. సో ఒకసారి ఇది చాలా క్లియర్గా గమనించాలి గైస్. సో 129 క్వశ్చన్స్లో 78 క్వశ్చన్స్ మన అకాడమీ నుంచి రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది డైరెక్ట్గా. సో అవే కాన్సెప్ట్స్ నుంచి అవే క్వశ్చన్స్ ఇట్లా. సో అదేవిధంగా ప్రిలిమ్స్ చూసుకుంటే మనకు సో 150 క్వశ్చన్స్లో
150 క్వశ్చన్స్ ఇక్కడ చూడండి 80 క్వశ్చన్స్ మనకు డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది మన సక్సెస్ స్టూడెంట్స్ చెప్పిన పాయింట్స్ 100% ఈ విధంగానే సిమిలర్గా ఏపీఎస్సీ గ్రూప్ 2లో కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రిలిమ్స్ రిలేటెడ్ థింగ్. సో ఎలాంటి డౌట్నా మీరు ఇమీడియట్గా కాల్ చేయండి, క్లియర్ డీల్స్ ఇస్తాను. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ టెస్ట్ సిరీస్ చూడండి. సేమ్ నేను ఏదైతే ప్రిలిమ్స్కి చెప్పానో ఇక్కడ కూడా సేమ్ సిమిలర్గా రీసెంట్ ప్యాటర్న్ ప్రకారము, లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారము ఎవ్రీథింగ్ మనం డిజైన్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ మెయిన్స్ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రిలిమ్స్ లెవెల్లో ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, మెయిన్స్లో ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఇచ్చే టోటల్ టెస్ట్ 20 టెస్ట్లు ఉంటాయి. ఇందులో కూడా సేమ్ నేను ఏదైతే చెప్పానో మీకు 3 లెవెల్స్లో రివిజన్ అవ్వాలి అనేది. ఫస్ట్ మనకు సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. మనము మెయిన్స్ చూసుకుంటే మనకు 2 పేపర్స్ ఉన్నాయి, 4 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 4 సెక్షన్స్ని ప్రాపర్గా మనము సెక్షనల్ టెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి సెక్షన్కి కూడా. ఆ సెక్షన్స్ బేస్ మీద రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి. అంటే మనకు 2 టైమ్స్ ఆ సబ్జెక్ట్ మొత్తం కూడా రివైజ్ అయిపోతుంది. అదేవిధంగా ఓవరాల్గా కంప్లీట్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి ఆల్ 4 సెక్షన్ కవర్ అయ్యే విధంగా ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా మనం ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటి అకార్డింగ్ టు లేటెస్ట్ ప్యాటర్న్ మంచి కంటెంట్, హై లెవెల్ క్వాలిటీ కంటెంట్ క్వశ్చన్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డెఫినెట్గా ఇక్కడ కూడా మనకు అన్లిమిటెడ్ టెస్ట్ 20 టెస్ట్లు మీకు ఉంటాయి. ఇది కూడా సేమ్ సిమిలర్గా ఆన్లైన్ మోడ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఇది స్టార్టింగ్ వచ్చేసి మనకు 17 సెప్టెంబర్ ఫస్ట్ టెస్ట్ లైవ్ అవుతుంది. సో అంటే సండే, ఎవ్రీ సండే మీకు ఈ మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటాయి. అంటే మీరు ఫోకస్ చేయాల్సింది మీ ప్రిపరేషన్లో ప్రాపర్గా. నేను ఇప్పుడు షెడ్యూల్ చూపిస్తాను. సో 13th రోజు ప్రిలిమ్స్ రాస్తే 17 సెప్టెంబర్ మెయిన్స్ రాస్తారు. అంటే ఎవ్రీ వెడ్నెస్డే ప్రిలిమ్స్ రాస్తే ఎవ్రీ సండే మీరు మెయిన్స్ రాసుకుంటూ వెళ్తారు. అంటే ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ముందుగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే మీకు ఏన్షియంట్ హిస్టరీ మీద ఎగ్జామ్ ఉంది అని అంటే మనకు ముందే షెడ్యూల్ తెలుసు కాబట్టి డెఫినెట్గా దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. సో అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. సిమిలర్గా మెయిన్స్లో కూడా. సో ఈ విధంగా ఇందులో మీరు డెఫినెట్గా మనం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ప్యారలల్గా జరుగుతాయి. సో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది, నోటిఫికేషన్ వస్తుందని తెలుసు కాబట్టి 100% ప్రాపర్గా ఒక ప్రాపర్ స్ట్రాటజీతో వెళ్తే మీరు చదువుతూ ప్యారలల్గా టెస్ట్. సో టెస్ట్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అప్పుడే మనం యాక్చువల్ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఒకసారి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి సంబంధించిన ఒకసారి షెడ్యూల్ చూద్దాం. ఏ విధంగా ఈ షెడ్యూల్ ఉందనేది ఒకసారి గమనించండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ప్రిలిమ్స్కి సంబంధించింది. సో ప్రిలిమ్స్ నేను చెప్పినట్టుగా 13 సెప్టెంబర్ ఫస్ట్ టెస్ట్ మీకు ఉంటుంది. సో ఇది ఒక టాపిక్ ఏన్షియంట్ హిస్టరీ, ఇది 50 మార్క్స్ ఉంటుంది. అంటే మనకు నేను చెప్పాను 5 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 5 డిఫరెంట్ కేటగిరీస్లో 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో ఈ సబ్ కేటగిరీస్లో కూడా మనం ఇండివిజువల్గా ఇచ్చాము. సో ప్రతి కేటగిరీ మీద ప్రతి టాపిక్ మీద మనము రివిజన్ టెస్ట్లు కూడా ఇచ్చాము. అంటే మీరు ఫాలో అవ్వాల్సింది ఈ షెడ్యూల్. ఈ షెడ్యూల్ ప్రకారము అంటే 13th రోజు మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అదేవిధంగా 20th వెళ్ళాలి అని అంటే ఈ 1 వీక్ టైంలో 100% ఈ టాపిక్ మీద మొత్తం కవర్ అయ్యే విధంగా మీరు ప్రిపరేషన్ చేయాలి. అట్లా ప్రతి టాపిక్కి మనము స్టడీ ప్లాన్ ఇచ్చాము. అదేవిధంగా ఈ ఫుల్ లెంత్ టెస్ట్లన్నీ కూడా మనకు వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని డేట్ బేస్ చేసుకొని ఈ 5 టెస్ట్ యొక్క డేట్స్ కూడా డెఫినెట్గా మనం అప్డేట్ చేస్తాము. సో అంటే మీకు ఇక్కడ ఓవరాల్ ప్రిపరేషన్తో పాటు మీకు ప్యారలల్గా ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా చదువుతాము, మర్చిపోకుండా ఇమీడియట్గా మీరు ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత మీకు రివైజ్ అవుతుంది. సో మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 150 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేస్తే మనం ఒక 100 క్వశ్చన్స్ రాసామనుకోండి. సో దాని బేసిస్ మీద మనం అనాలిసిస్ చేసుకోవచ్చు ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఏ కాన్సెప్ట్ మీద మీకు అంటే ఆటోమేటిక్గా. సో మంచి వేలో రాస్తే 100% డెఫినెట్లీ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ లో సైడ్ అంటే తక్కువ మార్కులు వస్తే సో హౌ టు ఇంప్రూవ్, వేర్ యు ఆర్ డూయింగ్ మిస్టేక్స్, ఎట్ వాట్ కాన్సెప్ట్ యు ఆర్ డూయింగ్ మిస్టేక్స్. సో ఇట్లా అనాలిసిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే లాస్ట్లో రాయడం కంటే ఇప్పుడు రాయడం ఇంకా బెనిఫిట్ అవుతుంది. మనకు మార్క్స్ పెంచుకోవడానికి లేదంటే మన కాన్సెప్ట్ పెంచుకోవడానికి ఒక టైం దొరుకుతుంది. సో ఆబ్వియస్లీ ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ రాయాలి, టెస్టులు రాయాలి ఇంకా ఎక్కువ. బట్ డెఫినెట్గా ఇవి చాలా చాలా అవుతాయి. అంటే ఎగ్జామ్ ముందర ఈ ఫుల్ లెంత్ టెస్టులు ఉంటాయి. ఆ లోపు మీకు సబ్జెక్ట్ వైజ్ ఫుల్ క్లారిటీ ఉండాలి కాబట్టి ఈ టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నౌ వన్స్ మెయిన్స్ చూద్దాం. సో మెయిన్స్ ఫస్ట్ టెస్ట్ స్టార్టింగ్ ఆన్ 17 సెప్టెంబర్. ఇందులో కూడా 4 సెక్షన్స్ అని చెప్పాము కదా. సెక్షన్ వైజ్గా మనము 75 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మధ్యలో మనకు రివిజన్ టెస్ట్లు కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మీకు 2 టైమ్స్ రివిజన్ అయిపోతుంటుంది. అదేవిధంగా ఫైనల్గా సో మెయిన్స్ ఇక్కడ మనము మెయిన్స్ ఎగ్జామ్లో ఫుల్ లెంత్ టెస్ట్లు ఇక్కడ మనము ఇక్కడ ఇచ్చాము చూడండి. సో టోటల్ ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అన్ని టాపిక్ పేపర్ 1 పేపర్ 2 ఇట్లా 3 ఉన్నాయి. అంటే అక్కడే 6 అయిపోతున్నాయి. లాస్ట్ 2 పేపర్స్ మీరు గమనిస్తే ఇక్కడ
300 మార్క్స్కి 2 టెస్టులు ఉన్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ పేపర్ 1 పేపర్ 2కి 150 మార్క్స్ ఇక్కడ 6 టెస్ట్లు వచ్చినాయి. అంటే టోటల్ ఇక్కడ 6 + 2 8 టెస్ట్లు ఉన్నాయి. అంటే ఓవరాల్గా నీకు ఫుల్ లెంత్ టెస్ట్ ఇక్కడ చాలా కవర్ అయిపోతున్నాయి కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడ కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంటైర్ సిలబస్ కూడా కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు ప్యారలల్గా ప్రిలిమ్స్ రూట్లో వెళ్తుంటారు, అదేవిధంగా మెయిన్స్ రూట్లో వెళ్తుంటారు కాబట్టి మంచి ప్రిపరేషన్ ఉంటే 100% మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి. ఒకవేళ మీరు లో సైడ్ ఉంటే, తక్కువ మార్కులు వస్తుంటే మీకు అనాలిసిస్ చేసుకొని దాన్ని చేంజ్ చేసుకోవడానికి, లేదంటే ప్రిపేర్ అవ్వడానికి ఎక్కడ మిస్టేక్స్ అవుతుంది ఆ టాపిక్ని రివైజ్ చేసుకోవడానికి కూడా మనకు చేతిలో టైం ఉంటుంది. సో అప్పుడు ఈజీగా ఎగ్జామ్ ముందు వరకు ఇంకా మనం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది కంప్లీట్ ప్రాపర్ షెడ్యూల్. బట్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ టెస్ట్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రాపర్గా మనం ఇచ్చిన ఈ షెడ్యూల్ని ఫాలో అవుతూ డైలీ చదువుతూ రాయాలి. సో అన్నీ ఒకేసారి కూర్చొని రాస్తామంటే మనకు రిజల్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ప్రాపర్గా ప్రిపరేషన్ తోటి షెడ్యూల్ను ఫాలో అవ్వండి. డెఫినెట్గా నేను చెప్పినట్టుగా మనం యూపీఎస్సీలో 70+ ర్యాంక్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మనకు 30+ ర్యాంక్స్ అండ్ టీఎస్పీఎస్సీలో మనకు ఉన్న స్టూడెంట్స్లో మోర్ దాన్ 50% స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్లియర్. అంటే ఆ స్టూడెంట్స్ లిస్ట్లో మీరు ఉండాలి నెక్స్ట్ అప్కమింగ్ గ్రూప్ 2 అంటే డెఫినెట్గా మనం చెప్పింది ఫాలో అయితే 100% మీరు క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఐ హోప్ నేను ఇక్కడ క్లియర్గా కంప్లీట్ డీటెయిల్స్ ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఏ విధంగా వెళ్ళాలనేది డీటెయిల్స్ చెప్పాను. ఒక్కసారి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి. సో ప్రిలిమ్స్ ప్రైస్ వచ్చేసి మీకు యాక్చువల్ ప్రైస్ ఇక్కడ 1,999 ఉంటుంది. సో ఇంకొకటి స్టూడెంట్స్ అందరికీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్కి ఉపయోగపడే విధంగా మనం ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్లు 2 టెస్ట్ల మీద మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి. సో మనకి ఇచ్చే ప్రైస్ మీద మనం ఆల్మోస్ట్ మ్యాక్సిమం 25% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇది కూడా ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అంటే చాలా లోయెస్ట్ ప్రైస్లో హై క్వాలిటీ కంటెంట్, యూనిక్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రైస్ మనకు యాక్చువల్ ప్రైజు మీకు 25% డిస్కౌంట్ తర్వాత సో 1499కి మీరు కంప్లీట్ ప్రిలిమ్స్ టెస్ట్ తీసుకోవచ్చు. ఇందులో ఫుల్ లెంత్ టెస్ట్లు, సెక్షనల్ వైజ్, రివిజన్ టెస్ట్, నేను చెప్పినట్టుగా డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ ఇవన్నీ ఉంటాయి. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మెయిన్స్లో కూడా మీకు ఇక్కడ సో మెయిన్స్ మనకి ఇక్కడ 2599 మనం యాక్చువల్ ప్రైస్. ఇది కూడా సిమిలర్గా స్టూడెంట్స్కి బెస్ట్ బెనిఫిట్ అవ్వాలి, మ్యాక్సిమం స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలని ఇక్కడ కూడా మనం 25% డిస్కౌంట్ ఇస్తున్నాము. బట్ మీరు ఫైనల్గా సో 1,999కి మీకు ఈ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలి. అదేవిధంగా సో ఒకవేళ మీరు కంపల్సరీ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళ కోసం యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి 3,999 అంటే 4,000 రూపీస్. బట్ మీకు ఇది 2,999 రూపీస్కి రావడం. అంటే ఇక్కడ 25% డిస్కౌంట్ అంటే మనకు 1,000 రూపీస్ తగ్గుతుంది. అంటే సో ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయిదాంలే తర్వాత చూద్దామని. సో అట్లాంటివి పెట్టుకోకుండా ప్రాపర్గా మనం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము సో మీరు ఇప్పుడైతే 13th and 17th ఉందో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆ రూట్లో వెళ్తే ఒక ట్రాక్లో మీరు ఉంటారు కాబట్టి ప్రాపర్గా క్లియర్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వెళ్ళండి. అప్పుడు నీకు ప్రిలిమ్స్లో ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎట్లా ఆన్సర్ చేయాలి, మెయిన్స్లో ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎట్లా ఆన్సర్ చేయాలి. అంటే ఓవరాల్గా నీకు ఏమవుతుందంటే కంప్లీట్ ప్రిపరేషన్ ఎట్ ఏ టైం ప్యారలల్గా జరుగుతుంది కాబట్టి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఎగ్జామ్ కూడా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది గైస్ కంప్లీట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీరు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ క్లియర్ చేయడానికి మీ ప్రిపరేషన్తో పాటు మనమిచ్చే విష్ణు అకాడమీ నుంచి ఇచ్చే ఈ టెస్ట్ సిరీస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే 100% క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి, అందులో కొంతమంది క్లియర్ చేయకుండా గ్రూప్ 2ని టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు, రైట్. సో ఇలాంటి వాళ్ళందరికీ అండ్ ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ వీడియోని షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్.